యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ జరగవచ్చు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంజీరావు గారు, జరిగితే ఎన్ని బిలియన్ డాలర్ల ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉంది? యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ జరిగితే అది ట్రంప్కి అవమానకరమైన, ట్రంప్ పరువు పోయినట్టుగా భావించాలా? ఎస్ అండి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ భారతదేశం వ్యాపారం చేసే టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్స్లో యూరోపియన్ యూనియన్ అనేది మొట్టమొదటి ప్లేస్లో ఉంటుంది. యూరోపియన్ ట్రేడ్ పార్ట్నర్స్ టాప్ 10లో మనం 9th పొజిషన్లో ఉంటాం. 9th యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ చేసే వాళ్ళు 9th పొజిషను. అదేవిధంగా భారత ట్రేడ్ చేసే దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఉండేది యూరోపియన్ కంట్రీస్ 27 దేశాల కూటమి. ఇది చాలా పెద్ద కూటమి అనమాట. అమెరికాతో మనం $140 బిలియన్ ట్రేడ్ చేస్తుంటే, అదే చైనాతో $120 బిలియన్ ట్రేడ్ చేస్తుంటే, యూరోపియన్ యూనియన్తో మనం $180 బిలియన్ వరకే ట్రేడ్ ఉంటుంది అనమాట 2025లో. ఇది చాలా పెద్దదనమాట. అంటే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అనేది ఇటు అమెరికాతో, చైనాతో, ఈ దేశాలన్నిటికంటే మనకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రెండో విషయం ఏంటంటే, యూరోపియన్ యూనియన్ కూడా భారత్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ మొదలైన తర్వాత వెంటనే యూరోపియన్ అధ్యక్షురాలు ఉర్సులా భారతదేశం విజిట్ చేసి మోడీతో డిస్కషన్ చేసి మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం, ఈ సంవత్సరాంతాన్ని కంప్లీట్ అవ్వాలని అవగాహనతో ఆవిడ వెళ్ళడం జరిగిందనమాట. ఉవ్విళ్ళు ఊగుతుందనమాట యూరోపియన్ భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకోవడానికి. ఇండియా కూడా ఇది అత్యంత అవసరం. 27 దేశాల కూటమి ఎక్కువ ట్రేడ్ జరగబోతుంది. ఇటు అమెరికా, చైనాల మీద మనం అంతగా ఆధారపడని అవసరం లేదు. కాబట్టి యూరోపియన్తో ట్రేడ్ డీల్ అనేది ఒక అద్భుతమైన అవకాశం యూరోపియన్ యూనియన్ కోరుకుంటుంది, మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు జర్మనీ ఫైనాన్స్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ ఇండియా విజిట్ చేసినప్పుడు ఈ విషయం వస్తుంది. ఫిన్లాండ్ వచ్చినప్పుడు ఈ విషయం వస్తుంది. ఇప్పుడు ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య అద్భుతమైన ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరాంతానికి, ఈ డిసెంబర్ నాటికి లేదా నవంబర్లోనే ట్రేడ్ డీల్ యూరోపియన్ యూనియన్ ఇండియా కుదుర్చుకోవడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట. ఈ ట్రేడ్ డీల్ కుదిరితే మన ట్రేడ్ ఇప్పుడున్న దానికి 2030 నాటికి $300 బిలియన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 200 నుండి 300 లేదా 500 బిలియన్ ట్రేడ్ టార్గెట్తో మనం వెళ్తున్నాం అనమాట. ఇది చాలా పెద్ద, అంటే అత్యధిక ట్రేడ్ యూరోపియన్ యూనియన్తో చేయబోతున్నాం. యూరోపియన్ యూనియన్ కూడా మనకి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ ఇస్తుంది. హైలీ డెవలప్డ్ కాంటినెంట్ కాబట్టి మనం కూడా ఎన్నో వస్త్రాలని, ఎలక్ట్రానిక్ గూడ్స్ అని, ఈవీ అని, తర్వాత సర్వీసెస్ అని ఎన్నో గూడ్స్ మనం అక్కడ పంపగలుగుతాం ఫార్మాస్యూటికల్స్తో. సో అమెరికా మీద మనం అంతా ఆధారపడక్కర్లేదు. మన వృద్ధికి ఇది ఊతం అవుతుందన్నమాట. అందువల్ల యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ ఇంపార్టెంట్. ఇక అమెరికా విషయానికి వస్తే, అమెరికా అధ్యక్షుడు రీసెంట్గా ఏమంటున్నాడు, నేను అమెరికాని రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటుంది కాబట్టి 20% టారిఫ్ చేసి మొత్తం 50%, యూరోపియన్ యూనియన్ నువ్వు కూడా లాస్ అవుతున్నావు కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం వల్ల నువ్వు కూడా ఇండియాపై టారిఫ్స్ వెయ్యి అని యూరోపియన్ యూనియన్ని రెచ్చగొడుతున్నాడు ట్రంప్. కానీ యూరోపియన్ యూనియన్ ఇది పట్టించుకోకుండా, ఎందుకంటే అది రష్యా ఆయిల్ కొనొద్దని చెబుతూనే దాన్ని అంతగా పట్టించుకోకుండా యూరోపియన్ యూనియన్ భారతదేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతుంది. ట్రంప్ ఉద్దేశం ఏంటి, ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ అడ్డుకోవడం ఆయన లక్ష్యం. తర్వాత అమెరికా లేగానే వాళ్ళు కూడా టారిఫ్స్ వేస్తే అమెరికా గెలిచినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే ఇండియా, ఇటు యూరోపియన్ యూనియన్, అమెరికా ఇద్దరూ టారిఫ్స్ వేశారనుకోండి, ఈ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ట్రేడింగ్ పార్ట్నర్లో ఇండియాకి చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అనమాట. అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. కాబట్టి ట్రంప్ గెలిచినోడు అవుతాడు. కానీ ఇండియా చాలా జాగ్రత్తగా ఈ యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే యూరోపియన్ కంట్రీలు కూడా ఇండియాతో కావాలి. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ల వల్ల వాళ్ళు కూడా విక్టిమ్సే. అనవసరంగా రష్యా ఆయిల్ అనేది అది ఎలాగో మనం ఆపం, యూరోపియన్ యూనియన్ కూడా ఉంటుంది. కాబట్టి యూరోపియన్ యూనియన్ హిపోక్రసీగా ట్రంప్ వెళ్ళినట్టు అంత ఫూలిష్గా ఏం వెళ్ళదు. పైగా ఇండియా కూడా యూరోపియన్ యూనియన్లో కంట్రీస్ని ఇడివిడిగా మనం ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు జర్మనీ అని, ఫ్రాన్స్ అని, బ్రిటన్తో యూరోపియన్ యూనియన్లో లేకపోయినా అక్కడ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం, అదేవిధంగా ఫిన్లాండ్తో, చిన్న చిన్న దేశాలతో మనం అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, సైప్రస్ లాంటి దేశాలతో. కాబట్టి యూరోపియన్ యూనియన్ ఏకాభిప్రాయంతో వచ్చి మన మీద ట్రేడ్ టారిఫ్స్ వేసే అవకాశం లేదు. కానీ ఈ ట్రేడింగ్ పెద్ద కంట్రీల వల్ల, యూరోపియన్ యూనియన్లో కంట్రీల వల్ల మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాం. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది ఇటు చైనాతో, ఇటు అమెరికాతో చాలా ఇబ్బంది పడుతుందన్నమాట. కాబట్టి రైజింగ్ ఇండియాతో, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ ఎకానమీ, కన్జ్యూమర్ మార్కెట్, 142 crore పాపులేషన్తో ఉన్న భారతదేశం అద్భుతమైన పెద్ద మార్కెట్ని అది వదులుకోదు. కాబట్టి యూరోపియన్ యూనియన్ ఇండియాతో ట్రేడ్ డీల్కి వచ్చింది. ఇండియాకి ఇక్కడ ఏంటంటే ట్రేడ్ డీల్లో అమెరికా లేగానే మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి సంబంధించి కొన్ని విషయాల్లో కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా అగ్రికల్చర్ సెక్టార్ని, మన వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని రక్షించుకోవడానికి ఎస్పెషల్లీ మోడీ గారు కొన్ని ప్రొడక్ట్స్ యూరోపియన్ యూనియన్ నుంచి రాకూడదన్నమాట. హైలీ సబ్సిడైజ్డ్ గూడ్స్ ఉంటాయి అక్కడ. గ్లే బాక్స్ అని, బ్లూ బాక్స్ అని సబ్సిడీస్ ఉంటాయండి. కాబట్టి ఆ దేశం నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇబ్బడి ముబ్బడిగా ఇండియన్ మార్కెట్ని ముంచకూడదు. కాబట్టి ఈ ట్రేడ్ డీల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి చాలా హెక్టిక్ ప్రాసెస్. ఏదో ట్రేడ్ డీల్ అంటే ఒకే రోజు అయ్యేది కాదండి.
కొన్ని నెలల పాటు హెక్టిక్ డిస్కస్ ఉంటాయి రాత్రి పగలు చూసుకుని ఆ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటారు. ఇండియా యూల మధ్య ట్రేడ్ డీల్ అంటే అమెరికా ట్రంప్కి అది పెద్ద సావు దెబ్బ అనమాట, అందులో తిరుగులేదు. మనం ఒక అద్భుతమైన విజయాన్ని చేసుకున్నట్టే, ఒక పెద్ద అతిపెద్ద హైలీ డెవలప్డ్ యూరోపియన్ EU కరెన్సీ ఉన్న యూరోపియన్ కాంటినెంట్తోనే ట్రేడ్ డీల్ కాబట్టి భారతదేశం $500 బిలియన్ ట్రేడ్ చేయొచ్చు 2030 నాటికి, ఇప్పుడు ఉన్నదాన్ని రెట్టింపు లేదా ఇంకొక 2 రెట్లు చేసుకుని. కాబట్టి ఇది అద్భుతమైన వరం. యూరోపియన్ యూనియన్, ఇండియా కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి. మనం వాళ్ళని అడుక్కోలేదు, వాళ్ళే మనల్ని బెగ్గింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇది ఒక అద్భుత వరం. ఇది కుదరడానికి కొన్ని నెలల వ్యవధి ఉంది. యూరోపియన్ యూనియన్తో మనం ట్రేడ్ డిస్కషన్ చేయడం వల్ల అమెరికా కూడా ఇంకా తొందరపడుతుంది, అవి బాబోయ్ వాళ్ళు చేసుకుంటే నాకేంటని. సో ఇది దౌత్యంలో ఒక భాగం కూడా అవ్వబోతుంది. ఉర్సులా అని యూరోపియన్ అందరూ కూడా ఇండియా అని అడుగుతున్నారు. ఇండియా కూడా చాలా జాగ్రత్తగా ఇటు ఫ్రాన్స్ కాము ఈ రఫేల్ యుద్ధ విమానాలు కొనుక్కుంటామని ఒక ఎరేసింది. జర్మనీ నుంచి తర్వాత ఇవి న్యూక్లియర్ సబ్మెరీన్స్ కొనుక్కోవడానికి జర్మనీకి వలయసాం. కాబట్టి ఆ 2 దేశాలు అటు ఇటు వెళ్ళవు. ఆ 2 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ట్రంప్ వల్ల. అదే యూరోపియన్ కాంటినెంట్ కూడా చైనాతో ఇబ్బంది పడుతుంది, రష్యాతో ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇండియా అనేది ఒక అద్భుతమైన అవకాశం వాళ్ళ ట్రేడ్ డీల్కి. దీన్ని అనువుగా చేసుకుని మనం ట్రేడ్ డిస్కషన్ చేస్తున్నామండి. ఇదంతా దౌత్యం ఉంటుంది, ఆర్థిక విధానం అనేది ఉండదు. కాబట్టి ఇండియా ట్రేడ్ డీల్ అంటే ఒక అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఇండియాకి. ఇది భారత వృద్ధిని ఈ 0.1 నుంచి 1% వృద్ధి రేటుని ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వడానికి ట్రేడ్ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్.